ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 803వ ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని తత్వము విశదీకరించుచున్నవారు శ్రీ శ్యామసుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 803వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. భక్తి మార్గము అన్ని మార్గములలోనూ తేలికైనది. గృహస్థునకు ఈ భక్తి మార్గమే శ్రేష్టతరమైన సాధన. తన ఇష్టదైవం ఎడల సంపూర్ణముకు ఆత్మార్పణ చేయుచు నిర్మల భక్తితో అనేక సుగుణ సంపత్తులను సంపాదించవచ్చును. ఈ భక్తి అనున్నది అనేక విధములుగా వ్యక్తమగుచుండును. భక్తునికి భగవానుని ఎడలగల ప్రేమాతి లేఖముల వలన అతనిని ఒక తండ్రిగాను, తల్లిగాను, బిడ్డగాను, స్నేహితునిగాను, ప్రియుడుగాను భావించుచుండవలను. ఈ విధమైన సంబంధం ఏర్పరచుకుని దీక్షతో ఆచరించినచో అది సాధకునకు భగవంతుని దివ్యదర్శన భాగ్యము, దివ్యకృప లభించును. అన్ని మార్గముల కంటేనూ ప్రేమ మార్గము ఉత్తమమైనది మరియు వేగముగా మనము గోలోకధామము చేరగలము. అందువలననే హరనాథునిది ప్రేమతత్వమని అనేక మంది భక్తులకు నిలయమైనది. వైదిక భక్తి కన్నా ప్రేమ భక్తి శ్రేష్టమని శ్రీ హరనాథ మహాప్రభు ప్రబోధించెను. ప్రేమావతారుడగు శ్రీహరనాథ మహాప్రభు ఇటువంటి సాధకుల వలన అనేక మందిని వారికి ఏ విధమైన కొరతలు లేకుండా సదా వెన్నంటి వారిని కాపాడిన ఘట్టములు అనేకములు కలవు. తల్లి తండ్రి లేని అనేక మంది భక్తులు శ్రీ హరనాథ మహాప్రభువును, తండ్రి, నాకు ఈ ప్రపంచంలో నీవు తప్ప మరెవరనూ లేరు, నీవే తల్లివి, తండ్రివి, దైవము అని తన మనస్సును శ్రీ హరనాథుని యందు లీనము చేసుకుని ఆరాధించినంతనే ప్రభువు అట్టివారిని కంటికి రెప్పవలే కాపాడి రక్షించుచున్నాడని భక్తుల అనుభవం వలన మనకు తెలియచున్నది. శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత సందేశము, నన్ను నీవు తండ్రిగా స్వీకరించినచో నన్నేమైనను కోరిన అవసరం లేదు. నీకు ఏది మేలు చేయునో దానిని నీవు కోరనప్పటికీ నేను లభింపచేసేదనని తెలుసుకొనుము. హరనాథ్. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. ఇంతటి మహత్తర కార్యక్రమము టీవీ మాధ్యమము ద్వారా ప్రపంచ ప్రజలకు తెలియజేయుటకు తమ వంతు సహాయ సహకారములు అందించిన దాతలు, భక్తులు శ్రీమతి ఎం కుసుమకుమారి గారు, వారి కుమార్తె, వారి అల్లుడు గారులకి సకల శుభములు, ఆయురారోగ్యములు ప్రసాదించమని శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత శ్లోకం వినండి. परबृंदावन रासमंडल महाभाव प्रपंचाधिपा परमात्मा कुसुमांबिका प्रियतम प्राणेश्वरा श्रीकरा करुणासागर पापभारहरणा कल्याणकञ्जे क्षणा धरणी भक्तुड प्रोमय्य हरनाथा दीन संरक्षण ప్రతి గృహము కుసుమహరుల నిలయము 800 ఎపిసోడ్ విశిష్టత విశదీకరించుచున్న విద్యావేత్త శ్రీమతి చింతా వాణి శర్మ గారు. నిర్మించవలసిన అవసరం లేదు. ప్రతి గృహము కుసుమహర నిలయం. అలాగా
ప్రతి ఇల్లు కూడా నా నిలయంగా మారేటువంటి రోజు వస్తుంది. అందుచేత నా గురించి ప్రత్యేకం గుడి నిర్మించడం, అందులో నా విగ్రహాలను ప్రతిష్ఠ చేయడం అవన్నీ చేయవలసిన అవసరం ఏమీ మీకు లేదు. మీరు చేయవలసిందల్లా ప్రతి గృహం కుసుమాల నిలయంగా మారేట్టుగా మీ వంతు కృషి మీరు చేస్తూ మీ ఇళ్ళని మీరు కుసుమాల నిలయాలుగా మార్చుకోండి. ఎలా అయితే బృందావనంలో ప్రతి ఇల్లు కూడా రాధాకృష్ణ నిలయంలో ఉంటుందో అలాగే మనం కూడా మన ప్రతి ఇంటిని ప్రతి ఒక్కరూ వారి వారి ఇండ్లని కుసుమాల నిలయాలుగా మార్చుకోవాలి. ఇలా చేయడానికి కావలసినటువంటి ప్రయత్నం కృషి అంతా కూడా శ్రీ గజరాజు విజయరామయ్య గారి ద్వారా పూర్తవుతోంది, సుసంపన్నం అవుతోంది. ఎందుకంటే ఆయన తన యొక్క ఆర్థికమైనటువంటి ఇబ్బందులను అధిగమించి వ్యయప్రయాసలకు వచ్చి ప్రతిసారి కూడా ఈ ఎపిసోడ్స్ని మన వరకు అందడానికి, బాబా తత్వం మనం అర్థం చేసుకోవడానికి ఆయన సఫలంగా కృషి చేస్తున్నారు. అంచేది అటువంటి కృషికి మన వంతు దోహదం చేస్తూ మనం కూడా ఈ ఎపిసోడ్ ముందుకు వెళ్ళడానికి మనం సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి? 800 ఎపిసోడ్లు అయ్యాయి. 800 ఎపిసోడ్లో బాబా విషయాలు ఎన్ని వచ్చాయి? ఎన్ని రకాల విషయాలు మనం చూస్తున్నాం, వింటున్నాం, చూడగలుగుతున్నాం. పాలహరణాది లేఖలు, అందులోని విశేషమైన విషయాలు చూస్తున్నాం. బాబా యొక్క తత్వం, ఆయన యొక్క విశిష్టత చూస్తున్నాం. బాబా లీలలు చూస్తున్నాం. దానివల్ల భక్తులకు చేరేటువంటి ప్రయోజనాలు చూస్తున్నాం. అంతేకాదు ఇంకా బాబా లీలా కళ్యాణాలు చూస్తున్నాం. దానివల్ల మనం స్వప్రయోజనాన్ని పొందుతున్నాం. మనం కూడా ఆ కళ్యాణాల ద్వారా మన జీవితాల్ని మనం మంగళమయం చేసుకుంటున్నాం. అంతేకాకుండా బాబా భజనలు, హరికథలు, బుర్ర కథలు ఒకటి ఏమిటి, బాబాకు సంబంధించినటువంటి ప్రవచనాలు ఎన్నో ఎన్నో ఈ ఎపిసోడ్స్లో చోటు చేసుకున్నాయి. బృందావనంలో చూసే ఎపిసోడ్ కానీ, భద్రాచలంలో చేసేటువంటి ఎపిసోడ్ కానీ ఎన్నో చోట్ల బాబా యొక్క నామ లిఖిత కోటి సమర్పణం జరుగుతోంది. యమునా నదిలో నామలిఖిత కోటి సమర్పణం జరుగుతోంది. అలాగే ప్రతి చోట కూడా సాధు సేవ జరుగుతోంది. ఎపిసోడ్స్తో పాటు సాధు సేవ చేయడం, వైద్య శిబిరాలు నిర్వహించడం, ప్రజలకి అందరికీ కూడా అవసరమైనటువంటి విషయాలను అందించడం, ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వారికి కావాల్సిన వైద్య శిబిరాలను అందించడం కూడా మన ఎపిసోడ్స్ ద్వారా నిర్వహించడం జరుగుతోంది. అంతేకాకుండా బాబాకి సంబంధించిన అనేక సప్తాహాలు అనేక చోట్ల జరుగుతున్నాయి. వధువాడ ఆశ్రమంలో సప్తాహం జరుగుతుంది, అనకాపల్లి ఆశ్రమంలో జరుగుతోంది, సోనాముఖిలో జరుగుతుంది, బృందావనంలో జరుగుతుంది, భద్రాచలంలో జరుగుతుంది, పూరీధామంలో జరుగుతున్నాయి. ఇలా అనేక చోట్ల బాబా యొక్క లీలా విశేషాలు మనకి అవగతం అవుతున్నాయి. ఇలా అవగతం అవడానికి కారణం మనకి ఈ ఎపిసోడ్స్ ద్వారా మనకి తెలియడానికి కారణం కూడా ఏమిటంటే, మనం నిర్విరామంగా నిరంతరంగా ఈ ఎపిసోడ్స్ని టీవీ మాధ్యమం ద్వారా ప్రసారం చేయడం వల్ల ప్రజలందరికీ మారుమూల గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఫలానా చోట ఫలానా కార్యక్రమాలు బాబావు జరిగేవి, ఆయన తత్వాన్ని మనం తెలుసుకుంటున్నాం, ఆయన లేఖల్లోని విశేషాలు తెలుసుకుంటున్నాం. భక్తులు రాసిన ఆయన లేఖల ద్వారా మనం కూడా మనకి సంబంధించినటువంటి విషయాన్ని అందులో తెలుసుకొని చూసుకొని మనం ఆనందించగలుగుతున్నాం, మన జీవితాన్ని దిద్దుకోగలుగుతున్నాం. ఇలా ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఎన్నో ప్రాంతాల్లో మారుమూల ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా ఈ బాబా యొక్క విషయాల ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నారు. మొట్టమొదటిగా మేము మా శుభాకాంక్షల్ని కూడా అందిస్తున్నాం. ఇలాగే ఇంకా ఎన్నో ఎపిసోడ్లు జరగాలని, తీయాలని, వాటిని ప్రజలందరూ చూడాలని, ప్రతి గృహము కుసుమాల నిలయం అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది సర్వసమర్థవంతంగా నిర్వహించబడాలని చెప్పేసి మేమందరం ఆకాంక్షిస్తున్నాం. శ్రీ వి సుబ్బారావు గారు తెలిపిన దివ్య ఆశీస్సులు వినండి. ప్రతి గృహము కుసుమహరు నిలయము 800 ఎపిసోడ్ శుభాకాంక్షలు తెలుపుతున్నవారు శ్రీ వృధుల సుబ్బారావు, శ్రీమతి కుసుమకుమారి గారు. భగవానుడు తన నామ రూప గుణ క్షేత్ర శ్రవణ కీర్తనల ద్వారా తమ భక్తులను చేరువవుతారు. హరనాథ భగవానుని అట్టి తత్వ సుధను నాటి సమకాలిక భక్తులు తమ రచనల ద్వారా మనకు అందజేశారు. ఈనాటి సాంఘిక వ్యవస్థ ఆనాటి అనుభూతి, ప్రేమ, రక్షణలను భక్తులకు అందజేయుచున్నను నేటి భక్తులు నిర్లిప్తమై ఉన్నారు.
కారణము కాల అభావము మాత్రమే. అట్టి భక్తుల అనుభవములు శ్రీయుత గాదిరాజు విజయరామయ్య గారు అనేక శ్రమల కోర్చి ప్రతి గృహము కుసుమహరుల నిలయము అనే శీర్షిక క్రింద ధారావాహిక దూరదర్శన కార్యక్రమము ద్వారా మనకు అందజేయుచున్న ధన్యజీవులు. ఈనాటికి వారి శ్రమ ఫలితము 800 కార్యక్రమముగా రూపుదిద్దుకొన్నది. వారికి అనేక అభివందనములు. కుసుమహరుల ఆశీర్వాదముతో పాటు వారికి భక్తుల సహకారము కూడా తప్పక లభించునుగాక అని మా ప్రార్థన. జై కుసుమహర, బలో ఠాకూర్ హర్నాథ్కి జై. ప్రతిభూము కుసుమ నిలయంకి సహాయ సహకారాలు అందించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని మన బాబా మనకి కల్పించాడు. ఒక కుటుంబం ప్రతి నెల ఒక 500 రూపాయలు ఒక స్కీమ్ అలాగా ప్రతి నెల ఒక 500 రూపాయలు ఈ ప్రతిభూము కుసుమహర నిలయం కార్యక్రమం సద్వినియోగంగా చక్కగా దిగ్విజయంగా సాగటానికి కోసం అని చెప్పేసి ఒక 500 రూపాయలు. ఇది మా ఎవరికైనా కూడా పెద్ద కష్టమైన ఇదేం కాదు, పెద్ద బర్డెన్ అయింది కూడా కాదనమాట. ఇట్లా ఇది ఒకటి ఉంది. మళ్ళీ 1250 రూపాయలది ఒకటి ఉన్నదన్నమాట. అది 1250 రూపాయలు కనుక సంవత్సరం కనుక ఇచ్చినట్టయితే ఒక ఎపిసోడ్ వాళ్ళ ఇంట్లో సంకీర్తన చేసుకొని లేదంటే నామం చేసుకొని ఏదైనా చేసుకుంటే అది ఉచితంగా దాన్ని ఇస్తారు. ఇటువంటి అవకాశాన్ని మనకి బాబా కల్పించాడు. దీన్ని అందరూ ఉపయోగించుకుని అందరూ ప్రతిభూము కుసుమ నిలయం యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగటం కోసమని సహకరిస్తారని బాబాని ప్రార్థన చేద్దాం. జై కుసుమహర. ప్రతి గృహము కుసుమహరుల నిలయము కార్యక్రమం విశేషములు తెలియజేయుచున్న భక్తురాలు శ్రీమతి జయ గారు. పై కార్యక్రమం ప్రసారం చేయ ఉద్దేశం కీర్తి కోసం కాదు, డబ్బు కోసం కాదు, కానీ శ్రీవారి దివ్య ప్రేమ సందేశమును విశ్వంలోని ప్రతి ఒక్క ఇంటికి అన్ని మత కుల వర్ణములకు చేర్చాలని. ఎందుకంటే శ్రీవారి సాంగత్యంలో వారి లీలలలో ధన్యులైన భక్తుల అనుభవాలు అనుభూతులు మానవజాతికి అంతకు అందించాలని, తద్వారా వారంతా లాభపడాలని మా ఉద్దేశం. శ్రీ హరనాథుని ప్రేమతత్వం విశ్వజనీనం, ఏ ఒక్క జాతికో దేశానికో పరిమితం కానిది. శ్రీ కుసుమహరనాథుల సందేశము లీలలు తత్వము వ్యాప్తి చేయాలనే ఉన్నత ఆదర్శం మాది. ఆయన సందేశం భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా విశ్వవ్యాప్తి కావాలని, సకల మానవ కోటికి అది చెందాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒకే భగవాను సంతానానికి అందాలని, ఎందుకంటే ఆయనను ప్రేమించాలని, స్వామిచే ప్రేమించబడాలని మా ఉద్దేశం. శ్రీవారి బోధనల గురించి అనేక గ్రంథాలు వచ్చాయి, కానీ శ్రీవారి జీవితం గురించి వీడియో రూపకంగా రాలేదు. శ్రీ ఠాకూర్ హరనాథుని జీవిత చరిత్ర ఇంతకు పూర్వం చిత్రీకరింపబడలేదు. ఆ సచ్చరిత్రను వీలైనంత వరకు సంతృప్తికరంగాను నిజాయితీగాను సత్యమైనదిగాను ఉంచడానికి అనేక మంది భక్తుల సహాయ సహకారాలతో చిత్రీకరించడం జరిగింది. ఇది మేము సవినయంగా భక్తులకు సమర్పించు ప్రయత్నం. ప్రసారం చేసిన 799 ఎపిసోడ్లు శ్రీ కుసుమహరనాథుల ఆవిర్భావము, బాల్యలీలలు, విద్యాభ్యాసము, కాశ్మీరు కాండా వరకు చిత్రీకరించడం జరిగింది. భారతదేశంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలైన కాశీ మహాక్షేత్రం, నైమిసారణ్యము, బృందావనము, పూరి, హరిద్వార్, జమ్మూ, కాట్రా, శ్రీశైలం, అమరావతి, భద్రాచలం, తిరుపతి, శ్రీ కుసుమహరనాథులకు జరిగిన ఉత్సవాలు, సప్తాహములు, శ్రీ హరనాథ మహాప్రభుని జన్మస్థలము, సోనాముఖి మహాక్షేత్రంలో జరిగిన సప్తాహ మహోత్సవములను, భారతదేశంలోని శ్రీ కుసుమహరనాథ మందిరములలో, ఆశ్రమములలో, భక్తుల గృహములలో జరిగిన విశేష కార్యక్రమాలు, జన్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు మరియు అనేక మంది భక్తులకు జరిగిన లీలలు, వారి అనుభవాలను, కొంతమంది మహాభక్తుల జీవిత చరిత్రను చిత్రీకరించి ప్రసారం చేయటం జరుగుతున్నది. ప్రచార సంస్థ హైదరాబాద్ వారు ప్రతి సంవత్సరం జరుపు ఆనంద మేళోత్సవము గత 10 సంవత్సరాల నుంచి చిత్రీకరించి ప్రసారం చేయటం జరిగింది. పై కార్యక్రమములను భారతదేశంలోని భక్తులే కాక ఇతర దేశాల్లో నివసించుచున్న కుసుమహరనాథ భక్తులు వీక్షించి ఆనందించుట మా భక్తి ప్రచార ప్రయత్నానికి ఊతమైంది. అంతేకాక అనేక కార్యక్రమముల్లో పాల్గొనలేని వృద్ధులు తమ తమ గృహముల నుండి వివిధ కార్యక్రమములను ప్రసారములను వీక్షించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించారు. వారి ప్రోత్సాహంతో మరిన్ని ప్రభు తత్వములను లీలలను చిత్రీకరించి ప్రసారం చేయ సంకల్పించాం. ఆ మృదు మధుర సుందర మనోహరమైన కార్యక్రమములను తిలకించండి,
మమ్మల్ని ఆశీర్వదించండి. కావున కుసుమహరనాథుల భక్తులెల్లరూ వారి కుటుంబంలోని సభ్యులను సమీకరించుకొని ప్రతి గృహము కుసుమహరుల నిలయము మహాయజ్ఞంలో పాల్గొని ఆ యజ్ఞము నిరంతరాయంగా జరుపుటకు తమ వంతు సహాయ సహకారాలను అందించి కుసుమహరుల దివ్యాశీస్సులు పొందగలరు. తద్వారా మీకు కుసుమహరనాథుల భక్తి ప్రచారములో భాగస్థులమయ్యే అదృష్టం, సంతృప్తి కలుగుతుంది. వివరాలకు ఈ కింద సంప్రదించగలరు. డాక్టర్ నారాయణరావు గారు తెలిపిన శుభాకాంక్షలు వినండి. కుసుమహరు నిలయం 800 ఎపిసోడ్ శుభాకాంక్షలు తెలుపువారు డాక్టర్ నారాయణరావు. ప్రతి గృహము కుసుమహరుల నిలయము టీవీ మాధ్యమం ద్వారా ప్రసారం చేస్తున్న ఈ కుసుమహరుని లీలలు, భక్తుల అనుభవాలను మది నుండి వెలికి తీసి దూరదర్శనము ద్వారా ప్రసారాలు చేస్తున్న ఈ అద్భుత కార్యక్రమం త్వరలో 800 ఎపిసోడ్ పూర్తి చేసుకున్న సందర్భమున వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరియు ఇలాగే విజయరామయ్య నాన్నగారి ద్వారా అనేక ఎపిసోడ్లు చేసేలా వారికి ప్రభు కుసుమహరుల దివ్య భవ్య ఆశీస్సులు, శక్తిని, పుష్టిని, ఆయు ఆరోగ్యాలను ప్రసాదించమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. శ్రీమతి పార్వతి శ్రీ సుబ్బారావు గారు తెలియజేయుచున్న విశేషములు వినండి. జై కుసుమహర. ప్రతి గృహము కుసుమహరుల నిలయము కార్యక్రమంలో జరిగిన విశేషములు. ప్రతి గృహము కుసుమహరుల నిలయము భక్తుల గృహంలో జరిగిన కార్యక్రమ విషయాలను వివరించండి. మహాపూజలు, సంకీర్తనలు, కళ్యాణోత్సవములు, సత్సంగ కార్యక్రమములను చిత్రీకరించి ప్రసారం చేయడం, అంతేకాకుండా వారికి జరిగిన అనుభవములు, వారికి జరిగిన లీలలను కూడా చిత్రీకరించి ప్రసారం చేయటం. పుణ్యక్షేత్రములలో జరిగిన కార్యక్రమములను విశదీకరించండి. భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాల్లో జరిగినటువంటి సప్తాహాలు, కళ్యాణోత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు, అనేక మందిరములలో, ఆశ్రమాల్లో జరుగుతున్న ఉత్సవాలు. జై కుసుమహర. ప్రతి గృహము కుసుమహరుల నిలయము కార్యక్రమంలో జరిగిన విశేషములు. ప్రతి గృహము కుసుమహరుల నిలయము భక్తుల గృహంలో జరిగిన కార్యక్రమ విషయాలను వివరించండి. మహాపూజలు, సంకీర్తనలు, కళ్యాణోత్సవములు, సత్సంగ కార్యక్రమములను చిత్రీకరించి ప్రసారం చేయడం, అంతేకాకుండా వారికి జరిగిన అనుభవములు, వారికి జరిగిన లీలలను కూడా చిత్రీకరించి ప్రసారం చేయటం. పుణ్యక్షేత్రములలో జరిగిన కార్యక్రమములను విశదీకరించండి. భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాల్లో జరిగిన సప్తాహాలు, కళ్యాణోత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు, అనేక మందిరములలో జరిగినటువంటి, ఆశ్రమాల్లో జరుగుతున్నటువంటి ఉత్సవాలు ప్రసారం చేయడం. పుణ్యతీర్థములలో జరిగిన కార్యక్రమములను వివరించండి. భారతదేశంలో అనేక పుణ్యతీర్థాలు అంటే గంగా, యమున, గోదావరి, కృష్ణ, సరయు, గోమతీ నది, త్రివేణి సంగమం, మానస సరోవరంలో భక్తులు రాసిన కుసుమహరకోటి పుస్తకాలని నిమజ్జనం చేయడం. భారతదేశంలో అనేక పుణ్యనదులు, పుణ్యతీర్థాలు అంటే గంగా, యమున, గోదావరి, కృష్ణ, గోమతీ నది, త్రివేణి సంగమం, మానస సరోవరంలో భక్తులు రాసిన కుసుమహరకోటి నా లిఖిత పుస్తకాలని నిమజ్జనం చేసి వాటిని ప్రసారం చేయడం. సముద్రములలో నిమజ్జనం చేయడం గురించి విపులీకరించండి. భారతదేశంలో కలిసి ఉన్న మహాసముద్రాల్లోనూ కుసుమహరకోటి పుస్తకాలని నిమజ్జనం చేసి ప్రసారం చేయడం. అవతారమూర్తుల చరిత్ర గురించి చిత్రీకరించుట వివరించండి. ప్రేమావతార్ శ్రీ కుసుమహరనాథుల చరితామృతమను శ్రీ కుసుమహరనాథుల జీవిత చరిత్రని 12 భాగాలుగా టీవీ ఎపిసోడ్లలో చిత్రీకరించి ప్రసారం చేసి భక్తులకి అందజేశారు. పురాతన ఆంతరంగిక భక్తుల చరిత్ర గురించి వివరించండి. శ్రీ హరనాథ మహాప్రభు ఆయన ఉన్న తరుణంలో భారతదేశంలోనే అనేక మంది భక్తులు ఉండేవాళ్ళు. వారిలోని అంతరంగికుల భక్తుల వృత్తాంతాలని చిత్రీకరించి ప్రసారం చేయడం. శ్రీ కుసుమహరుల ప్రేమతత్వం పరంపరను ముందు తరాలకు కొనసాగించాలి. అప్పుడే ప్రతి గృహము కుసుమహరుల నిలయమై ఎల్లప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. ప్రపంచమంతా ప్రేమమయం అవుతుంది. దైవ సంభూతులైన శ్రీ విజయరామయ్య గారు నిస్వార్థంగా ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ప్రతి గృహము శ్రీ కుసుమహరుల నిలయమే అను దివ్య కార్యక్రమాన్ని టీవీ ద్వారా ఎన్నో ఏళ్ల నుండి నిలబెట్టి దిగ్విజయంగా
800 ఎపిసోడ్లు పూర్తి చేసి ప్రసారం కొనసాగిస్తూ శ్రీ కుసుమహరుల సేవా కార్యక్రమాన్ని చేస్తూ భాగ్యాన్ని పొందుతున్నారు. విన్నపం ఏమనగా శ్రీ విజయరామయ్య గారికి అన్ని విధాలా మన వంతు నైతిక మద్దతు, ఆర్థిక మద్దతు ఎల్లప్పుడూ అందజేయాలి. అది మన అందరి ధర్మం, కర్తవ్యం. పూరి మహాక్షేత్రంలో జరిగిన త్రయాహంలోని విశేషములు తిలకించండి. కుసుమ కుమారి జా జయకారనాథా కుసుమ కుమారి జయకారనాథా కుసుమ కుమారి జా జయ జయకారనాథా జయ కుసుమ కుమారి జయకారనాథా జయ కుసుమ కుమారి జయకరనాథ 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 జయ కుసుమ కుమారి జయకరనాథ. శ్రీమతి మరియు శ్రీ హరనాథ్ చెన్నై వారు తెలిపిన ఆశీస్సులు వినండి. జై శ్రీ కుసుమహర. பிரதி கிரகம் குசுமஹர நிலையம் நிகழ்ச்சி 800 அத்தியாயங்களை கடந்துள்ளது. இது போன்று பல அத்தியாயங்களை கடந்து செல்ல என் நல்வாழ்த்துக்கள். இந்நிகழ்ச்சியை வெற்றிகரமாக நடத்தி கொண்டிருக்கும் திரு விஜயராமையா அவர்களுக்கு மனபலம், பணபலம், உடல் பலம் அனைத்தும் ஸ்ரீ குசுமஹரநாத் ஆசீர்வதிப்பாராக. ஜெய் ஸ்ரீ குசுமஹர். శ్రీ హరనాథ మహాప్రభు జరిపిన అద్భుత లీల తెలియజేయుచున్న భక్తురాలు శ్రీమతి డి రామలక్ష్మి గారు. నాయనగారైన బాబురావు గారు, పసుమర్తి బాబురావు గారు, కాకర్ల వెంకటరత్నం గారు, శివసాంబయ్య గారు, రాధా గోవింద పంతు గారు, మున్నూరు వెంకటరత్నం గారు, తర్వాత అంతమంది కుసుమహరనాథుల భక్త బృందంగా ఏర్పడి కుసుమహరనాథుల్ని త్రయాగం ఎంతో వైభవవేతంగా చేశారు. ఇది విజయవాడలోని సత్యనారాయణపురంలోని శివాజీ కేఫ్ సెంటర్ పక్కన ఉన్న శివాలయంలో కళ్యాణ మండపంలో శ్రీ కుసుమహరనాథుల త్రయాగం ఎంతో వైభవోపేతంగా జరిగింది. 3వ రోజు కుసుమహరనాథుల లీలా కళ్యాణము ఎంతో బాగా జరిగింది. వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవోపేతంగా జరిపించారు. శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారు కుసుమహరనాథుల నామాన్ని చేస్తూ నృత్యం చేస్తూ ఎంతో ఆనందంగా చేశారు. ఆ నృత్యాన్ని చూస్తే నాకు బాబాయే వచ్చి నృత్యం చేస్తున్నారా అని ఆనందం కలిగింది. ఈ కార్యక్రమానికి అనుకున్న వారికంటే చాలా ఎక్కువ మంది భక్త బృందాలు వచ్చారు. అనుకున్న దానికంటే అంచనా ఎక్కువ ధనం ఖర్చు అయింది. దీన్ని చూసి బాబురావు గారు ఎంతో ఆతురపడుతూ ఉంటే, ఎందుకు నువ్వు గాబరా పడతావు, బాబాయే ఇదంతా నిర్వర్తిస్తారు, ఆయనదే ఈ కార్యక్రమం, అతనికి ధైర్యం చెప్పాను. అలాగే ఈ బాబా గారే ఈ కార్యక్రమం జరిపేరా అన్నట్టు త్రయాగం ఎంతో ఎంతో వైభవోపేతంగా జరిగింది. ప్రతి గృహము కుసుమహర నిలయము ధారావాహికము 800 భాగములుగా పూర్తయి ఉన్నది. అందుకు గాను నిర్వాహకమైన శ్రీ విజయరామయ్య గారికి శుభాకాంక్షలు. దీనిని ఇంకా 1000 ధారావాహికలు దాటే విధంగా మా ఆరాధ్య దైవమైన శ్రీ కుసుమహరనాథుల వారికి పరిపూర్ణ ఆరోగ్యము, మనబలం, దేహబలం,
ధనబలం అనేక విధముగా ఆశీర్వదించి ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. జై శ్రీ కుసుమహర.